ఎన్ని కుట్రలు చేసినా మెదక్లో విజయం తమదే అన్నారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. 86 రోజుల్లోనే 83 పథకాలను తీసుకొచ్చామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యువతుల పెళ్లిళ్లకు 50,000 రూపాయల సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆయన పరిపాలనలో 86 రోజుల్లో 83 నిర్ణయాలు తీసుకొని వేగవంతంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడపిల్లల పెళ్లిలకు 51,000 రూపాయలు ఇచ్చే పథకం కావచ్చు. మార్కెట్ కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి సౌకర్యం కావచ్చు. దసరా పండుగ తర్వాత వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 1,000-1,500 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి నిర్ణయాలు కావచ్చు. కిషన్ రెడ్డి గారు, దయాకర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, జానారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, ఇక మొత్తం రాష్ట్రంలో నాయకులంతా మెదక్నే పడ్డారు. వాళ్ళు జనగాంలో చెల్లనోళ్ళు, నిజామాబాద్ జిల్లాలో చెల్లనోళ్ళు, ఓడిపోయినటువంటి నాయకులు కూడా వచ్చి ఆడ శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కానీ ఇవాళ ఎవ్వరు ఏం చేసినా ఖచ్చితంగా మెదక్లో ముమ్మాటికి గెలుపు టీఆర్ఎస్ పార్టీ.